అధ్యక్ష, పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటకి తూర్పు వైపు నుంచి ఓగేరు వాగుగా మొదలై అది బాపట్ల జిల్లాలో ప్రవేశించేటప్పటికి నల్లమడ వాగుగా రూపాంతరం చెంది ఈ లోపు ఇంకా ఆ వాగుల్లో కుప్పగంజి అని నక్కవాగు అని ఈ వాగులన్నీ కూడా ఆ ఓగేరు వాగు నుంచి నల్లమడలోకి ప్రవేశించి ఈ నల్లమడ వాగు 3-4 నియోజకవర్గాలుగా లోగుండా వెళ్లి తూర్పున ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ బంగాళాఖాతంలో కలిసే లోపు వర్షాలు అధికంగా పడ్డప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఈ వాగు పొంగి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మునిగిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ పొలాలన్నీ కూడా కొట్టుకుపోయి చాలా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా జరిగేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇట్లా రావడానికి కారణం ఆ వాగు వంకలు తిరిగి ఉంటుంది. ఈ వాగును మోడర్నైజేషన్ చేయండి, ఆ వంకలు తీసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ వంకలు తీసి స్ట్రెయిట్ చేసి సముద్రంలో కలిపేటట్టుగా చేస్తే రైతాంగం నష్టపోకుండా ఉంటారని చెప్పి చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు ఆ విషయాలు. కాబట్టి అధ్యక్ష, ఇప్పుడు ఆ వాగు మీద దృష్టి పెట్టి ఆ వాగు ఆధునీకరణ కోసం నిధులు చేకూర్చి రైతాంగాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా రక్షించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష.